మావయ్య గారు, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరెందుకు అబద్ధం చెప్పారు మావయ్య గారు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి. మీకు అర్థమైందని నాకు తెలుసు. నాకన్నీ తెలుసు అన్న విషయం కూడా మీకు అర్థమైంది. కేదార్ మిమ్మల్ని పొడవలేదు, పొడిచింది మిమ్మల్ని సూరి. ఆ విషయం మీకు తెలుసు. కానీ కళ్ళు తెరవగానే, విషయం అర్థం అవ్వగానే మీరు కేదార్ పేరు చెప్పారు. ఆ న్యూస్లో ఏం చెప్పినా, జేడీ ఏం కనుక్కున్నా నన్ను పొడిచింది కేదారే. నేను ఇదే విషయం కోర్టులో చెప్తా. ఈ కేసులో కేదార్ని ఎలా అయినా ఇరికించి జైలుకి పంపిస్తా జగదాత్రి. ఇది ఫిక్స్. సరే అయితే మరి మీరు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఏ, నేనెందుకు జైలుకు వెళ్తాను? సుహాసిని అత్తయ్య గారి మర్డర్ కేసులో ఏంటి అలా చూస్తున్నారు? మర్చిపోయారా? లేదులేండి, మర్చిపోయి ఉంటే కేదార్ తాత వచ్చారు అనగాని భయపడి మర్డర్ ఎందుకు చేయబోయారు? డైరీ గురించి తెలుసుకోగానే మీరిక్కడ ఎవ్వరికి చెప్పకుండా మహల్కి ఎందుకు వెళ్లారు? అంటే తాత అబద్ధం కావచ్చు, చెప్పిన విషయమూ అబద్ధం కావచ్చు, కానీ మీ భయం మాత్రం నిజం కాదా? ఇప్పుడు మీరు ఇంత భయపడుతున్నారు అంటే 25 ఏళ్ల ముందు ఏదో తప్పు చేశారనే కదా. సో ఆ డైరీని మేము పోలీసులకు ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే అప్పుడు నిజం బయటపడుతుంది. మీరందరి ముందు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను స్టేషన్కి వెళ్లి సుహాసిని అత్తయ్య గారి కేసుని మళ్ళీ రీఓపెన్ చేయిస్తాను. అసలే జేడీకి నిజం కనుక్కోవడమన్నా, న్యాయం చేయడమన్నా ఎంత ఇష్టమో మీకైతే తెలుసు. సో గతంలో ఏం జరిగిందో తెలుసుకునే వరకు తనాగదు.